హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమా స్టడీ. సో లాస్ట్ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్స్ అయిన బిట్స్ని మీతో షేర్ చేసుకున్నాను. బట్ ఇంకా థర్డ్ చాప్టర్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయని వాటిని కూడా ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఆర్సిఐ అనే సంస్థ ఏర్పాటైన సంవత్సరం. ఫస్ట్ ఆప్షన్ 1966, 1982, 1986, 1968. సో ఫోర్త్ ఆప్షన్ 1968 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ప్రత్యేక అవసరం గల సంస్థ. ఫస్ట్ ఆప్షన్ ఎన్ఆర్బీసీ, సెకండ్ ఎస్ఆర్బీసీ, థర్డ్ కేజీబీవీ, ఫోర్త్ ఆర్సీఐ. ఆర్సీఐ కరెక్ట్ ఆన్సర్. థర్డ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సంస్థ ఇచ్చట కలదు. డెహ్రాడూన్, న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరు. న్యూఢిల్లీలో మనకు ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సంస్థ ఉంటుంది. అల్బినిజం అంటే వినికిడి లోపం, దృష్టి లోపం, మందబుద్ధి, ఒక రకమైన రంగు లోపం. సో అల్బినిజం అంటే మనకు ఒక రకమైన రంగు లోపం. ఫిఫ్త్ క్వశ్చన్, దూరదృష్టిని కొలుచుటకు వైద్యులు ఉపయోగించేది. ఫస్ట్ ఆప్షన్ స్నెలెన్స్, సెకండ్ కీ స్టోన్ టెస్ట్ ఆఫ్ విజన్, థర్డ్ ఆర్థోరేటర్, ఫోర్త్ పైవన్నీ. దూరదృష్టిని కొలుచుటకు వైద్యులు ఉపయోగించేది ఏది? స్నెలెన్స్. సిక్స్త్ క్వశ్చన్, దృష్టి లోపాన్ని కార్టీ అని ఎన్ని రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ ఆప్షన్ 6, సెకండ్ 4, థర్డ్ 5, ఫోర్త్ 3. సెకండ్ ఆప్షన్ 4 కరెక్ట్. దృష్టిలోపాన్ని కార్టీ ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 4 రకాలుగా వర్గీకరించారు. సెవెంత్ క్వశ్చన్, దృష్టి కేంద్రం పరిధి 20 degrees మాత్రమే ఉంటే బుద్ధిమాంద్యం, అటిజం, అంధత్వం, పాక్షిక దృష్టిలోపం. సో థర్డ్ ఆప్షన్ అంధత్వం అనేది కరెక్ట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్, సామాన్య వినికిడి సామర్థ్యం. ఫస్ట్ ఆప్షన్ 56 decibels HL -70 dB HL, సెకండ్ 34 dB HL, 51 dB HL, థర్డ్ 10 dB HL కన్నా తక్కువ, ఫోర్త్ 56 dB HL -20 dB HL. ఫోర్త్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అండి. నైన్త్ క్వశ్చన్, పీడబ్ల్యూడి యాక్ట్ 1995 వీరికి సంబంధించింది. విద్యాశాఖకు, ప్రతిభావంతులకు, వికలాంగులకు, పైవన్నీ. పీడబ్ల్యూడి యాక్ట్ అనేది వికలాంగులకు సంబంధించినది. 10th క్వశ్చన్, అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి. స్కిజ్ఫ్రీనియా, సెకండ్ ఆప్షన్ ఫోబియా, థర్డ్ ఆప్షన్ ఫినైల్ కిటోన్యూరియా, ఫోర్త్ మైక్రోసిఫాలీ. అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి ఫినైల్ కిటోన్యూరియా, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 11th, కింది వాణిలో సమ్మిళిత విద్య నమూనా. ఫస్ట్ ఆప్షన్ రీసోర్స్, ఇంటర్నెట్, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, పైవన్నీ. సో ఇవన్నీ కూడా మనకు కరెక్ట్ ఆన్సర్స్. రీసోర్స్, ఇంటర్నెట్, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా సమ్మిళిత విద్య నమూనాలో భాగాలు. 12th క్వశ్చన్, డౌన్ సిండ్రోమ్ దీనివల్ల సంభవిస్తుంది. క్రోమోజోమ్లలో సవ్యంగా లేకపోవడం, మేనరికం, గర్భసంచిలోని సమస్య, పైవన్నీ. డౌన్ సిండ్రోము దేనివల్ల సంభవిస్తుందంటే క్రోమోజోమ్లలో సవ్యంగా లేకపోవడం వల్ల డౌన్ సిండ్రోము సంభవిస్తుంది. 13th క్వశ్చన్, బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి. 50 - 70, 20 లేదా 50, 60 నుండి 80, 60 నుండి 70. బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి ఎంత అండి? 50 నుండి 70 వరకు ఉంటుంది. 14, థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే మానసిక లోపం వల్ల కలిగిన వ్యాధి. థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే మానసిక లోపం వల్ల కలిగిన వ్యాధి ఏది? ఫస్ట్ ఆప్షన్ క్రెనియల్ అనామలీస్, ఫినైల్ కిటోన్యూరియా, థర్డ్ క్రెటినిజం, ఫోర్త్ డౌన్ సిండ్రోమ్. థర్డ్ ఆప్షన్ క్రెటినిజం. 15, అటిజం అనేది ఒక శారీరక వైకల్యమా, మానసిక వైకల్యము, భౌతిక వైకల్యం, భాషా వైకల్యం? శారీరక వైకల్యం అనేది అటిజం ఉదాహరణ. 16, కేజీబీ యొక్క లక్ష్యం. నమోదు నిలకడ, ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికల డ్రాప్అవుట్ అరికట్ట, బాలికలు పూర్తి కాలం చదువు కొనసాగేట్లు చూచుట, పైవన్నీ. సో కేజీబీవీ యొక్క స్కూల్స్ యొక్క లక్ష్యాలు ఏంటి? ఇక్కడ అన్నీ వస్తాయండి. నమోదు నిలకడ, ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికల డ్రాప్అవుట్, నెక్స్ట్ బాలికలు పూర్తి కాలం చదువు కొనసాగేటట్లు చూచుట, ఈ యొక్క కేజీబీ యొక్క లక్ష్యం. 17, ఆర్ఎంఎస్ఏ ఏ తరగతుల అభ్యున్నతి కృషి చేస్తుంది? 5, 7 తరగతులుగా, 8, 9, 9, 10, 18 నుండి 5. 9 నుండి 10 సంవత్సరాల తరగతులకు ఆర్ఎంఎస్ఏ తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది. క్రింది వాణిలో ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలు. 2017 నాటికి సెకండరీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం, 2020 నాటికి 100% నిలుపుదల సాధించుట, 5 నుండి 5 సంవత్సరాల సెకండరీ పాఠశాలను ఆవాస ప్రాంతానికి దగ్గర ఏర్పాటు చేయడం ద్వారా 75% సాధించుట, పైవన్నీ. సో అవన్నీ కూడా మనకు కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలు ఇవన్నీ కూడా వస్తాయి. సో పైవన్నీ కరెక్ట్.
19 క్వశ్చన్. ఎస్ఎస్ఏ ఇంటర్వెన్షన్లు లేనిది ఉపాధ్యాయ శిక్షణ, పాఠశాల భవనాల మరమ్మత్తు, మండల అక్షరాస్యత, విద్య అవసరం. ఎస్ఎస్సి ఇంటర్వెన్షన్లో లేనిది మండల అక్షరాస్యత. 20 క్వశ్చన్. కృత్యాధార శిశు కేంద్రితం బోధనాభ్యసన ప్రక్రియలో బోధించే విద్యా కేంద్రాలు. ఫస్ట్ ఆప్షన్ ఎస్ఎస్ఏ, సెకండ్ ఎన్సిఎల్పిఎస్, థర్డ్ ఎన్ఆర్బిసిఎస్, ఫోర్త్ ఆర్ఎంఎస్ఏ. సో థర్డ్ ఎన్ఆర్బిసిఎస్. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.